కొన్ని రోజుల నుండి మన జామియా మసీద్ అంటే జుమ్మా మసీద్ వక్ఫ్ స్థలం 13 ఎకరాలు గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏంటంటే మన రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి మీద కావాలని కొన్ని నాయకులు బురద చల్లడం జరుగుతుంది. ఒక చిన్న మాట, వక్ఫ్ స్థలంలో కొందరు ఆక్రమించి ఉన్నారు. ఒకటి చూసారా మీరు? ఒక బిల్డింగ్ ఆడ మన అజీజ్ భాయ్ గారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వక్ఫ్ స్థలాలు ఉన్నారో కాపాడుకొని వస్తున్నారు. అది మనం గమనించాలి. మన ముస్లింస్ అందరూ ఎంతో సంతోషం ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత. ఆయన వచ్చి ఆ స్థలం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, కనీసం 20 సంవత్సరాల నుంచి ఆ పెండింగ్ ఉంటే మన రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని క్లియర్ చేసి, అర్థమవుతుందా, క్లియర్ చేసి దాన్ని ఎలా చేయాలా ఏం చేయాలని ఒక చర్చిస్తారు. ఎప్పుడు ఇది మొత్తం క్లియర్ చేసి మన ముస్లింస్ అందరినీ ఎంతమంది మసీదులు ఉన్నారో ప్రతి వాళ్ళు పిలిపించి ఆయన చర్చిస్తారు. ఇది జరగక ముందే కొందరు కావాలని ఆయన మీద లీజ్కి ఇచ్చిస్తున్నాడు, దానికి ఇస్తున్నాడు. ఏమయ్యా అజీజ్ భాయ్ గారు వచ్చి మీకు చెవులు ఏదైనా చెప్పాడా నేను లీజ్కి ఇస్తానని? ఎందుకయ్యా మీరు అతన్ని అన్నే పునః తెలియని మీద ఆయన మీద బురద చల్లటం? ఆయన వచ్చిన తర్వాత నెల్లూరులో ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు షాదీ మందిలో ఒకప్పుడు ఎట్లుండింది, 8 కోట్లు నిధులు తెచ్చి కట్టించింది ఎవరండి? ఇప్పుడు మన నారాయణ సార్, మంత్రి నారాయణ సారు అజీజ్ భాయ్ కలిసి ఇద్దరు కలిసి ఎంత అందంగా కలిశారు. పేదవాళ్ళ కోసము చాలా తక్కువ ధరలో ఎలాంటి, ఇప్పుడు మన కోటమిట్ట షాదీ మహల్ అంటే దేశంలో మొత్తం నెంబర్ 1 గా తీర్చిదిద్దిన ఒక ఘనత ఒక అజీజ్ భాయ్ మన మంత్రివర్యులు నారాయణ సార్కే దక్కద్ది. ఇది ఇవన్నీ మనం ఆలోచించాలా. మనం ముస్లిం సోదరులు కావాలని కొందరు వ్యక్తులు ముస్లిం డేవిడ్ చేస్తున్నారు వాళ్ళని. అంటే అజీజ్ భాయ్ ఇలా చేస్తున్నారు. అజీజ్ భాయ్ అన్ని ఎంతమంది ఒక్కబడి ఆస్తులన్నీ ఆయన కాపాడుకొని వస్తున్నాడు. అతని మీద ఎలాంటి అపదలు చేయడం మంచి పద్ధతి కాదు ఇది.